బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. మమతా బెనర్జీ ఆఫీస్కి నిప్పంటించారు. బారాబానీలోని టీఎంసీ ఆఫీస్కి నిప్పంటించారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. మంటలు భారీగా ఎగిసి పడటంతో బూడిదైపోయింది ఆ ఆఫీస్కి సంబంధించిన విజువల్స్ ని రైట్ సైడ్ బాక్స్ లో మనం చూడొచ్చు. పార్టీ ఆఫీస్కు నిప్పు పెట్టడంతో బారాబానీలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఆసన్సోల్లో కూడా టీఎంసీ ఆఫీస్ పైన దాడి జరిగింది. కుర్చీలు, టేబుల్స్ ధ్వంసం చేశారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. ఇప్పటికే భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. హుటాహుటిన అక్కడికి పోలీసులు, కేంద్ర బలగాలు చేరుకొని సిట్యుయేషన్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ని రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. యు వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు కోల్కతా నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఒక పక్కన 189 నుంచి 193 సీట్ల మధ్య బీజేపీ అన్ని సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉన్న సమయంలో ఇప్పుడు ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయా? ఇటు టీఎంసీ, బీజేపీ పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారా? ఎలాంటి వాతావరణం నెలకొని ఉంది ఇప్పుడు అక్కడ? ఎగ్జాక్ట్లీ నివురుగప్పిన నిప్పులా ఉంది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పరిస్థితి. 15 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంతో పాలన కొనసాగించినటువంటి మమతా బెనర్జీ పార్టీ ఆఫీస్కి సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్లో 2 ప్రాంతాల్లో జామోరియా మరియు బారాబానీకి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్న పార్టీ ఆఫీస్కి నిప్పు పెట్టారు, ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది దుండగులు. పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. కేంద్ర బలగాలు డిప్లాయ్ అయ్యి వారిని నివారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్రిక్తంగా ఉంది. ఈ రోజు రాత్రికి కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రోడ్ల పైన పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో గత కొంతకాలంగా ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈ జమారియా మరియు బారాబానీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కొద్దిసేపటి క్రితం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం దగ్గరకు వచ్చారు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రం దగ్గరికి. అక్కడ కూడా ఆమె వాహనాన్ని కొద్దిమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు వాహనం వెంట కొద్దిసేపు పరిగెత్తారు. కాకపోతే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించినటువంటి వెంట ఒక్క టీఎంసీ కార్యకర్త కూడా లేకపోవడం అనేటువంటిది అక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున పోలీసులు ఆ నిరసనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ జమారియా, బారాబానీ ఈ 2 ప్రాంతాలతో పాటు డైరెక్ట్గా ముఖ్యమంత్రి వాహనాన్ని అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. తీవ్రమైనటువంటి ఉద్రిక్తత ఉంది ఇరు పార్టీలకు మధ్య. కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ ఇరు పార్టీలు ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ వారిని నిలువరించారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి సిచ్యువేషన్. కాస్త మెజారిటీ హై పీక్స్లో పూర్తి స్థాయి మెజారిటీ బీజేపీకి రావడంతో కాస్త కొంతమేర ఉద్రిక్తత తక్కువ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఉదయం కొద్ది మందితో మాట్లాడిన సందర్భంలో కళ్యాణ్ వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, ఒకవేళ బొటాబొటిన నెక్ టు నెక్ ఫైట్ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటే ఇంకా తీవ్రమైన అల్లర్లు ఉంటాయి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా జనరల్గా రోడ్డు పైన ఉండాల్సిన వాహనాలన్నీ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. గొడవలు ఉంటాయి, గొడవలు జరుగుతాయి, వెళ్ళొద్దు ఎక్కడ అనేటువంటి. ఈరోజు మొత్తం పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో వెహికల్ షార్టేజ్ ఉంది. ఆటోలు, కార్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ స్థాయిలో ఉంది. సో ఈరోజు రిజల్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో, హాలిడే ఏం లేదు కానీ రిజల్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో భాగంగానే జమారియా, బారాబానీ ప్రాంతాల్లో టీఎంసీ ఆఫీస్కు నిప్పు పెట్టారు నిరసనకారులు. కాస్త ఆందోళనకారులంతా కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు రాత్రికి కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీనిపైన కేంద్ర బలగాలు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారంతా ఎక్కడికక్కడ నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారంతో వారు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రోజు రాత్రికి కూడా కొన్ని సంఘటనలు జరిగేటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు జమూరియా, చురోలియా ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఇటు టీఎంసీ ఆఫీస్ ని
టీఎంసీ ఆఫీస్ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు అంటూ ఇటు టీఎంసీ ఆరోపిస్తుంది. మరో పక్కన టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఆమె కాన్వేని కూడా ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు ఆమె కాన్వేని కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద లోకల్ పోలీసులు అలాగే సెంట్రల్ ఫోర్సెస్ జమూరియా పరిసర ప్రాంతాలకు చేరుకొని అక్కడ మాబ్ని చెల్లా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రైట్, ఒక్కసారి బీజేపీకి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎన్ని సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, బీజేపీ ఎన్ని సీట్స్ కైవసం చేసుకునే అవకాశం ఉంది? బీజేపీ నుంచి ఎవరైనా మాట్లాడా? ఈ దాడులకు సంబంధించి బీజేపీ నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? ఎగ్జాక్ట్లీ, స్పష్టమైనటువంటి మెజారిటీ 189, 189 వరకు ఇప్పటివరకు క్లారిటీ ఉంది. ఇంకా కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. భారీ పోలీసు భద్రత నడుమ సంబంధించి పూర్తి అనుకున్న మెజారిటీ కంటే 148 మెజారిటీ మార్క్ అది దాన్ని దాటిపోయింది బీజేపీ ఆల్రెడీ. అందరూ ఊహించినట్టుగానే ఎగ్జిట్ ఫలితాల ఆధారంగానే అదే ఫలితాలు రిఫ్లెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది పశ్చిమ బెంగాల్లో. గత కొన్ని డికేడ్స్ నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నం చేస్తుంది. ఫస్ట్ టైం బీజేపీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చింది. అంతకుముందుకు కాంగ్రెస్, అంతకుముందుకు సిపిఐఎం, తర్వాత తృణమూల్ కాంగ్రెస్, వరుసగా కొన్ని డికేడ్స్ వరకు దాదాపు ఒక 50 సంవత్సరాలుగా అక్కడ పశ్చిమ బెంగాల్లో బీజేపీ అడుగుపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఫస్ట్ టైం బీజేపీ అధికారంలోకి రావడంతో స్లోగన్స్, మొన్నటి వరకు కనపడినటువంటి బీజేపీ కార్యకర్తలు రోడ్లపైన పెద్ద ఎత్తున ర్యాలీలు, పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తూ బైక్ ర్యాలీలు, కార్ ర్యాలీలతో ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాస్త ఉద్రిక్తత ఉంది. ఉదయం నుంచి కాస్త నివురుగప్పిన నిపులానే ఉంది సిచ్యువేషన్. సో ఈ ఫలితాలతో రాత్రి ఏం జరగనుంది అనేటువంటి ఒక టెన్షన్ పశ్చిమ బెంగాల్, ముఖ్యంగా కోల్కతాకు సంబంధించినటువంటి నగరంలో కాస్త టెన్షన్ వాతావరణం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ డిప్లాయ్ అయ్యాయి. సెంట్రల్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా నిఘా అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం భద్రతను ఏర్పాటు చేశారు. కొన్ని రోడ్స్ ఆల్రెడీ ఉద్రిక్తంగా ఉండేటువంటి కొన్ని ప్లేసెస్లో రోడ్స్ని క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ప్రస్తుతం మమతా బెనర్జీ వాహనాన్ని, కార్నే అడ్డుకున్నటువంటి సంఘటనతో కాస్త పెద్ద ఎత్తున కోల్కతాలో చర్చ కొనసాగుతూ ఉంది. ఆమె ఆఫీసుల పైన దాడులు చేయడం అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చకు తావిస్తూ ఉంది. రాత్రి ఏమవుతుందో అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం ఉంది. చెప్పినట్టు కొన్ని వాహనాలన్నీ ఆగిపోయాయి. రైట్ మధు, ఫాల్తా కాన్స్టిట్యున్సీ అనే ఒక కాన్స్టిట్యున్సీలో 285 పోలింగ్ స్టేషన్స్లో జరిగిన ఆ ఓటింగ్ని మళ్ళీ మే 21న రీపోల్ ఎలక్షన్ కమిషనే కండక్ట్ చేస్తుంది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? అక్కడ ఓటర్స్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు, ఓటర్స్ని ఇంటిమిడియేట్ చేసే ప్రయత్నం చేశారు అంటూ కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ కన్సిడర్ చేసి మళ్ళీ రీపోల్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని దాడులకి గతంలో జరిగిన విషయాలు కావచ్చు, ఇప్పుడు బీజేపీ టీఎంసీ మధ్య ఎందుకు ఇంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి? కేంద్ర బలగాలు ఎలక్షన్ సమయంలో కూడా మనం చూసాం, ఫేజ్ 1 కానీ ఫేజ్ 2లో కానీ కేంద్ర బలగాలు దాదాపు 3 లక్షలకు పైగా కేంద్ర బలగాలు వచ్చాయి. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ బెంగాల్లోనే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? మనం ఉన్నటువంటి ఏరియా పార్క్ స్ట్రీట్కి సంబంధించిన ఏరియా అత్యంత రద్దీగా సేఫెస్ట్ ఏరియాగా ఉన్నటువంటి ఏరియానే షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే సాయంత్రం పూట దుకాణాలు 1-2 తెరుచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని షాప్స్ అన్ని కూడా క్లోజింగ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్లో అన్ని షట్టర్స్ అన్ని కూడా ఇప్పుడు ఓపెన్ అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఉద్రిక్తత ఉంది. వాస్తవానికి చెప్పాలంటే 15 సంవత్సరాలు పాలన కొనసాగించిన తర్వాత పవర్లో నుంచి పోతారు అనేటువంటి ఒక ఆలోచన తృణమూల్ కాంగ్రెస్కి లేదు. సో దాని తర్వాత ఒక్కసారిగా బీజేపీ తెరపైకి రావడం, మొన్న పెద్ద ఫోకస్ చేయడము, ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కి యాజ్ ఇట్ ఈస్గా రిఫ్లెక్ట్ కావడంతో జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో బాగానే జరుగుతుంది. తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో రీపోలింగ్ సంబంధించినటువంటి డిమాండ్ తెరపైకి రావడము, అక్కడ కొన్ని అంశాల ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకోవడము, మమతా బెనర్జీ స్టేట్మెంట్ చేయడము, 1000-2000 ఓట్లకు సంబంధించినటువంటి ప్లేస్లో ఏమైనా ఓడిపోతే అక్కడ రీపోలింగ్ చేయాలి, లేదంటే ఖచ్చితంగా రీకౌంటింగ్ చేయాలి. ఆ సమాచారాన్ని పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వండి, వారి ద్వారా నేను సమాచారం